ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ప్రజలు నేరేడుచెర్ల టు మిర్యాలగూడ, భీమారం టు మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, ఖమ్మం, జనగాం, తుంగతుర్తి, తొర్రూరు టు హన్మకొండ, మహబూబాద్ ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, 6 గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అనే విషయాన్ని ప్రజల అభిప్రాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నా పేరు అంజమ్మ. కూలి పనే చేస్తాం. చెట్టిపాలెం, యావలపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది, కానీ బస్సులలో కొట్టుకొని వస్తున్నాంగా, మరి సీట్లు దొరక్క. ఈ మాకిందరం ఇల్లు రాలే, పెట్టుకున్నా కూడా రాలే, పేరు కూడా రాలే. మేమే కష్టపడే కట్టుకున్నాం. కరెంటు ఫ్రీగానే వస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయి. గతంలో ఇట్లా లేదు, మంచిగానే ఉంది. కానీ ఈ బస్సు ఒకటే అది తీసేసి పేదవాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తే మంచిగా ఉంటుంది. అరెకరం ఉంది. ఇంకా మాకు కొత్తగా ఇంకా పడట్లే డబ్బులు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? డబల్ బెడ్రూమ్లు ఇండ్లు అయితే ఏమి రాలేదు. ఇక మా ఆయనకు పింఛన్ వస్తుంది, అప్పటి నుంచే వస్తుంది, ఇప్పుడు వస్తూనే ఉంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు కితూరా, వరంగల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓకే, బాగానే ఉంది. ఫ్రీ కరెంటు, బస్సు ఫ్రీ, నెక్స్ట్ గ్యాస్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి. దరఖాస్తు పెట్టిరా? పెట్టాము, ఇంకా రాలే. పేరు వచ్చింది. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎట్లా ఉంటే ప్రజల క్షేమం కోసమే చూస్తారు కదా. ఎవరు వచ్చినా ప్రజల క్షేమం కోసం చూసే ఏ నాయకుడైనా ఓకే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు స్టీఫెన్, సూర్యాపేటలో భగత్ సింగ్ నగర్లో పాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే మంచిగా ఉంది సార్, మంచిగానే పరిపాలన ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ డబ్బును వృధా చేయకుండా సరి అయిన క్రమంలో ఆ డబ్బును మన తెలంగాణ గవర్నమెంట్ ధనాన్ని సరి అయిన క్రమంలో ఖర్చు చేస్తూ పరిపాలన అయితే మంచిగా చేస్తున్నారని అనుకుంటాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన అభిప్రాయం ఏంటంటే కొన్ని మంచి పదవులున్నా కొన్నిటిని వృధా డబ్బు ఆగం చేసి మళ్ళొకటి వాళ్ళ కుటుంబం పరిపాలన ఎక్కువ నడిచేది. కేసీఆర్ గారి దగ్గరికి ఒక సామాన్య ఎమ్మెల్యే పోతే అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకపోయేది. ఎక్కువ ఆయన డబ్బును వృధా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వేసిండు, బాగానే ఉంది, అదొకే. కానీ ఇప్పుడు దళిత బంధు అనేది, దానివల్ల దళిత బంధు అంటే ఎవరికి రావాలి? దళితుల్లో ఏ లేని ఆహారం కూడా తినని శక్తి లేనికి ఇవ్వాలి. కానీ ఆ ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్లే అవి వాడుకున్నారు. కాబట్టి ఆ పథకం అలాంటిది. గ్రామాలలో ఒకటి బయట రైతు వేదిక అని, రైతు బంధు అని, ఇప్పుడు అది గుట్టలకు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా డబ్బులు అయింది. దాని ద్వారా మన ఖజానా ఖాళీ అయింది. ఈ రోజు మనకు కొంచెం మిగులు బడ్జెట్ ఉన్న మన తెలంగాణ ఖాళీ అయింది. కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, కొన్ని ద్వారా డబ్బును ఆగం చేసింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? పూర్ణానాయక్, దిర్సనపల్లి, నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత బస్సులు ఇచ్చాడు లేడీస్ కు, కరెంటు లైట్ గా తగ్గించినాడు, పై నుండి వ్యవసాయ రైతులకు వాటర్ రావడం కాస్త తగ్గించారు. మంచి పనులే జరుగుతున్నది. అంతే అండి. మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం. మాకు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచి పరిపాలన, వాటర్ మంచిగా వచ్చినాయి, సస్యశ్యామలం జరిగింది, పచ్చని ప్రదేశం ఉంది, పవిత్రమైన పనులు జరిగినాయి, అనుకూలమైన పనులు జరిగినాయి, ఏది అవకతవకలు రాకుండా మంచి పనులు జరిగినాయి. ఆయన మంచి పరిపాలన చేశారు. గతంలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే రావడం కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే కానీ పేర్లు రావడం కానీ జరిగిందా సార్? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేర్లు రావడం ఏం లేదు, రేషన్ కార్డులు రావడం ఏం లేదు, ఏవి జరగట్లేదు, అన్ని ఏం డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? సోమేశ్వర్. మా తాళ్ళ సింగారం, నూతన కల్మండలు. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నా. ఏం చేస్తుంటారు సార్? నేను సుధాకర్ కంపెనీలో పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. వాస్తవంగా ఆర్టీసీ వరకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, కానీ తప్పదు మరి. ఎందుకంటే జనాలంతా విపరీతంగా లేడీస్ అయిపోతారు కాబట్టి ఎక్కువ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంకా రుణమాఫీ అంటే మామూలుగా చేసిన వాళ్ళకి చేసిండు, మిగతా వాళ్ళకి చేయలేదు. రైతు భరోసా కూడా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. గ్యాస్ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఇట్లా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లతో నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఎట్లుండంటే చెప్పింది సరే, కొన్ని చేయకపోయినా ఒక నమ్మకం ఉండే, కానీ ఇప్పుడు కొంత నమ్మకం అనేది అవనమ్మకం అనేది కలుగుతుంది. ఆ కేసీఆర్ నడిపించినంత స్ట్రాంగ్ గా లేదనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే తాత. నమస్తే తాత. మీ పేరు తాత? గొల్లపేట మల్లయ్య, శ్రీరామగిరి. ఏం చేస్తారు తాత? మేమా పని చేస్తాం కళాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసేది మంచిగా చేస్తలేడు, కొన్ని అవకాశం మంచిగా ఇస్తలేడు అన్నాడు కానీ ఇవ్వకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అనుకున్నట్టు రైతు బంధు ఇచ్చిండు, అన్ని సౌకర్యాలు మంచిగానే జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి ఇస్తానని ఇంత మాటకైతే రైతు బంధు లేదు. ఓ కూలీలు లేవు, నాలుగు లేవు, అన్ని కథలు అవుతాయి.
అవుతాయి రేవంత్ రెడ్డి ఇతనన్నాడు అన్ని బంద్ అయినాయి 6 గ్యారంటీలు అన్నాడు అలాగే 4 బస్ బండ్లు బస్సులు అయితే పోతాయి సౌకర్యం కరెంట్ ఇస్తాను ఉచితంగా గై అయితే చేస్తాను ఇవన్నీ అన్ని కింది పెట్టిండు అసలు కేసీఆర్ పాలన మంచిగా ఉండే మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానం ఎలా ఉంటుంది సార్? మంచిగా ఉన్నది ఇంత మాట కూటి కరువు లేకుండా నీళ్లు సౌకర్యం అన్ని బాగుండే కానీ ఇప్పుడు నీళ్లు కూడా ఎటమాటలు అవుతాయి కాలువల సౌకర్యాలు లేవు అంత రైతు బంధు అంత కథ అవుతాయి రైతు బంధు రానే అంత మటుకు ఎక్కడో వదుకుని వస్తాను వదుకుని అసలు బంద్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శశికళ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పేరు అభిప్రాయం అంటే ఇప్పుడు రైతు బంధు ఇస్తాలేదు, కొంచెం బస్సులు ఫ్రీ చేసిండు, కొంచెం ఆయన చేసిన అప్పులకు ఈయన తీర్చలేక కొంచెం టైం పడుతుందని ఆయన చూస్తాడట్టుంది. 6 గ్యారెంటీలు ఒకటి బస్సు ఫ్రీ చేసేటి చేస్తూనే ఉన్నాడు మంచిగా, ఇంకా టైం పడుతుంది కొంచెం ఆయనకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు బాగానే చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం ఇక మాదంటే జాబ్ చేయటకనే మాకు జాబులు కూడా ఈయన పెంచట్లేదు. ఆయన అప్పుడు చేసిన మంచిగా కొంచెం టైం పడుతుంది, ఎంతైనా టైం పడుతుంది. టైం చేస్తాడు కానీ టైం పడుతుంది. మననే కదా 1 ఇయర్ అవుతుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? వర్షిని. ఏం చేస్తారమ్మా? నేను స్టూడెంట్, చదువుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదు, అన్నీ చేస్తాడు కానీ టైం పడుతుంది. ఏదైనా ఫ్రీ బస్ ఇచ్చారు. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఏ ఫెసిలిటీస్ లేవన్నమాట. జస్ట్ వచ్చింది ఒకటే ఫ్రీ బస్, అది డైలీ మాకు యూజ్ అవుతుంది యాజ్ ఎ స్టూడెంట్గా, అంతే. ఇంకా ఎంప్లాయీస్కి ఎలా ఉందంటారు? మీ ఫాదర్ గారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఎవరే ఏమొచ్చినా ఎంప్లాయీస్కి అయితే ఏం యూజ్ లేదు. ఏమైనా శాలరీ కూడా పెద్ద క్రెడెన్షియల్స్ ఏం లేవు, ఇంక్రిమెంట్స్ లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా నార్మల్గా ఏమైనా మా ఫాదర్ పోలీస్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమైనా రైతులకే యూజ్ ఉండాలి. మాకు వచ్చిన ఒకటే ఒక ఉచితమైనది బస్సు. ఎంప్లాయీస్కి అయినా కూడా ఒక ఫ్రీ బస్ ఒకటి మాకు వచ్చింది, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆయన కూడా బాగానే చేసిండు. ఆయన ఫస్ట్ సీఎం తెలంగాణ కాబట్టి ఆయన రైతు బంధు అందరికీ ఇచ్చారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఇంకెవరికి ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంకా ఈయనది టైం పడుతుంది. ఆయన చేసిన అప్పులని ఈయన క్లియర్ చేయాల్సి వస్తుంది. సో టైం పడుతుంది ఇంకా. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? చాలమ్మా. ఏం చేస్తారమ్మా? మేము వ్యవసాయం పని, జుజ్జిరాపేట, సిమ్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం పెడుతున్నారు రేవంత్? మాకు ఇంకా పట్టే కాలే భూమి, మాకు భూమి పట్టే కాలే. మాకు దాని గురించి అప్పితం లేదు, కేసీఆర్తో లేదు, రేవంత్ రెడ్డితో లేదు, ఏం లేదు. మా రెక్కలు వడుసుకొని మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఏం సహకారం చేస్తారా? బస్సు వచ్చింది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ వచ్చినా మాకు పట్టగాలి, కేసీఆర్ వచ్చినా మా పిల్లల జాబు రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా మాకు ఏం కాలే. అది వచ్చినాడు చూద్దాం. థ్యాంక్స్ అమ్మా.